కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ పిల్లర్లు కుంగటం తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల సమయంలో హాట్ టాపిక్ గా మారింది. అధికార ప్రతిపక్ష పార్టీ నేతల మధ్య మాటల యుద్ధానికి కారణంగా మారింది. ప్రస్తుతం మేడిగడ్డ ప్రాజెక్టు కుంగడం స్థానికంగా ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. దీంతో భూపాలపల్లి జిల్లా మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ వద్ద 144 సెక్షన్ విధించారు అధికారులు. తాజా పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర జల సంఘం సభ్యులు మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ ని సందర్శించనున్నారు. 20వ పిల్లర్ కుంగిపోవడంతో బ్యారేజీ గేటు విరిగింది. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ వంతెన కుంగడం వెనుక 20-21 పిల్లర్ వద్ద ఏదైనా బాంబు పేలి ఉండొచ్చనే అనుమానం కూడా వ్యక్తం చేస్తున్నారు అధికారులు. సంఘ విద్రోహ శక్తులెవరైనా ఏదైనా ఘాతుకానికి పాల్పడ్డారేమోనన్న అనుమానంతో లక్ష్మీ బ్యారేజ్ వద్ద 144 సెక్షన్ విధించారు. బాంబ్ స్క్వాడ్, క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ రంగంలోకి దిగింది. బ్యారేజీ వద్ద ముమ్మర తనిఖీలు నిర్వహిస్తూ పిల్లర్లు కుంగడానికి గల కారణాన్ని అధికారులు అన్వేషిస్తున్నారు. ప్రస్తుతం లక్ష్మీ బ్యారేజీ వద్ద పరిస్థితిని అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉన్నారు. ప్రాజెక్టు పిల్లర్లు కూలిన మాట వాస్తవమేనని ఇరిగేషన్ ఈఈ తిరుపతిరావు వెల్లడించారు. ప్రస్తుతం గేట్ల నుంచి శబ్దాలు వస్తున్నాయని పేర్కొన్న ఆయన 40 గేట్లను తెరిచి నీటిని దిగువకు విడుదల చేస్తున్నామన్నారు. మేడిగడ్డ బ్యారేజ్ నీటి సామర్థ్యం 16.17 టీఎంసీ కాగా ప్రస్తుతం 10,100 టీఎంసీల నీరు నిల్వ ఉందని పేర్కొన్నారు. ఇక మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ ఎందుకు కుంగింది అన్న దానిపైన విచారణ జరపడానికి కేంద్ర జల సంఘం సభ్యులు ప్రాజెక్టును సందర్శించనున్నారు. అసలింతకీ ఎందుకు పిల్లర్లు కుంగాయి? నిజంగానే ఇది సంఘ విద్రోహ చర్యనా లేక ప్రాజెక్టు నిర్మాణ లోపమా అన్నది తెలియాల్సి ఉంది. అయితే ఎన్నికల సమయంలో సీఎం కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ప్రతిపక్షాలు టార్గెట్ చేసేలా ఇటువంటి పరిణామం ఎదురు కావడం అధికార బీఆర్ఎస్ కు తలనొప్పిగా మారింది. కాళేశ్వరం ప్రాజెక్టులో అతి ప్రధానమైన మేడిగడ్డ బ్యారేజీని నేడు మేడిగడ్డకు కేంద్ర జలవనరుల సంఘం సభ్యుడు అనిల్ జైన్ రానున్నారు. అనిల్ జైన్ నేతృత్వంలో 6గురితో కూడిన కమిటీ తనిఖీ చేయనుంది. బ్యారేజీలో 6వ బ్లాక్ నుంచి 8వ బ్లాక్ వరకు, 15వ పిల్లర్ నుంచి 20వ పిల్లర్ వరకు కేంద్ర బృందం నిశితంగా పరిశీలించి ఆ రిపోర్టును కేంద్రానికి సమర్పించనుంది. తనిఖీ బృందంలో అనిల్ జైన్ తో పాటు కె శర్మ, ఆర్ తంగమణి, రాహుల్ కె సింగ్, దేవేందర్ రావుతో పాటు సిఈ కేజీబీఓ నామినేట్ చేసిన మరో సభ్యుడు కూడా చేరనున్నారు. రైట్, ఇక ఈ మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటుకు సంబంధించి మరింత సమాచారం రిపోర్టర్ సతీష్ లైవ్ లో అందిస్తారు. సతీష్, చెప్పండి, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? అధికారులు ఎలాంటి భద్రతా చర్యలు చేపడుతున్నారు? బ్యారేజ్ మీదకి ఎవరిని వెళ్ళలేకుండా, అదేవిధంగా కేంద్ర కమిటీ అనేది ఎప్పుడు వచ్చి విషయాల్ని పరిశీలించే అవకాశం ఉంది? ప్రధానంగా దీనికి సంబంధించి ఉన్న అనుమానం ఏంటి? నిర్మాణ లోపమా లేదంటే ఏదైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా బాంబ్ బ్లాస్ట్ లాంటిది జరిగిందంటారా? మహాలక్ష్మి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైనటువంటి మేడిగడ్డ ప్రాజెక్టు ప్రారంభమై 2 సంవత్సరాలు దాటిన తర్వాత అనతి కాలంలోనే కుంగుబాటుకు గురి కావడం, పిల్లర్లు పగిలిపోవడం వాటి చర్యలు చూస్తూ ఉంటే దీని మీద అనేక రకాలైనటువంటి అనుమానం వస్తూ ఉన్నాయి. పూర్తి స్థాయిలో ప్రభుత్వం నాణ్యత వైఫల్యం కారణంగానే, ఆ నిర్మాణంలో వైఫల్యం కారణంగానే సరైనటువంటి పర్యవేక్షణ లేకపోవడం, వేగంగా పూర్తి చేయాలనేటువంటి ఆలోచనతోటి దానికి సరి అయినటువంటి నాణ్యత లేకుండా నిర్మాణం చేయడం మూలంగానే ఈ పరిస్థితి వచ్చిందంటూ ప్రతిపక్షాలు అటు ప్రజలు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. మొత్తానికి 1,00,00,000 కోట్ల నిధులతో నిర్మించినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టులో ప్రధాన భాగమైనటువంటి మేడిగడ్డ ప్రాజెక్టు లోపల 18 ప్రాజెక్టులకు సంబంధించి 18వ పిల్లర్ నుంచి 18, 19, 20, 21, 22 పిల్లర్ వరకు కూడా ఆ స్లాబ్ కుంగిపోయింది. 20 నెంబర్ గల పిల్లర్ పూర్తిగా పగిలిపోయినటువంటి పరిస్థితి. అది ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియనటువంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితి నెలకొంది.
మూడు రోజులుగా అటు ఎల్ఎన్పి సంస్థకు సంబంధించినటువంటి ఇటు ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించినటువంటి అధికారులు పూర్తి స్థాయి లోపల సమీక్ష దాని మీద పరిశీలన నిర్వహిస్తా ఉన్నారు. ఎప్పటికప్పుడు దానికి సంబంధించి అసలు ఏం జరిగింది, ఎందుకోసం ఈ పరిస్థితి వచ్చింది అనేటువంటి విషయానికి విచారణ జరుపుతున్నటువంటి పరిశీలన జరుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. దానికి సంబంధించి సమగ్రమైనటువంటి వివరణ అయితే ఇప్పటి వరకు ఇయ్యనప్పటికీ కూడా అది ఎలా జరిగింది, అసలు నాణ్యత లోపమా, నాణ్యత సరిగా లేకపోవడం, ఇంజనీరింగ్ అధికారుల వైఫల్యం కారణంగానే ఇలా జరిగిందా, లేకుంటే ఏదైనా సంఘ విద్రోహక శక్తులు ఈ చర్యకు పాల్పడ్డాయా అనేటువంటి కోణంలో అటు ఇంజనీరింగ్ అధికారులు విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. దానికి సంబంధించి పూర్తి స్థాయిలో సమగ్రమైనటువంటి అంశాలకు సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో వివరణ ఇవ్వకపోవడం మూలంగా అది దాంతో పాటుగా ఇంకా నష్టం కూడా పెరుగుతా ఉంది. మూడు రోజుల నుంచి కూడా రోజుకు కుంగిపోయేటువంటి పరిస్థితి ఎక్కువగా పెరుగుతుంది. ఇప్పటికే మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించినటువంటి రాకపోకలను నిలిపివేసి పోలీసులు భారీ బందోబస్తు చర్యలు నిర్వహించి ఎవరిని కూడా బ్యారేజ్ వద్దకు వెళ్లకుండా అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి. ఇటు మీడియాకు కానీ ప్రతిపక్షాలకు కానీ అనుమతించడం లేదు. ఒకవేళ మీడియా ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి నాయకులు పరిశీలనకు వచ్చినప్పుడు దూరం నుంచి పరిశీలించి వెళ్లిపోయేలా చర్యలు చేపడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తానికైతే మేడిగడ్డ ప్రాజెక్టుకు సంబంధించి ఒక స్పష్టత రాకపోవడంతో కేంద్ర ప్రభుత్వం కూడా దీని మీద సీరియస్ గా ఉండి కేంద్ర జలవనరుల శాఖ నుంచి పరిశీలన కోసం 6 సభ్యులతో కూడినటువంటి కమిటీని ఈ రోజు పంపిస్తున్నారు. ఇప్పటికే కమిటీ ఇక్కడికి చేరుకుంది. ఆ చేరుకున్నటువంటి కమిటీ మరి కాసేపట్లో మేడిగడ్డ ప్రాజెక్టు వద్దకు చేరుకొని దానిపైన విచారణ జరిపి అసలు ఏం జరిగిందో పరిశీలన చేసిన తర్వాత తుది నివేదికను కేంద్ర జలవనరుల శాఖకు అప్పగించేటువంటి అవకాశం అయితే ఉంది. మొత్తానికైతే ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం చేపట్టినటువంటి ఈ ప్రాజెక్టు పైన అనేక అనుమానాలు వస్తా ఉన్నాయి. వేగంగా కంప్లీట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో నాణ్యత ప్రమాణాలు పాటించకుండా ప్రజాధనాన్ని వృధా చేశారు. దీంతో భవిష్యత్తులో వరదలు వస్తే కూడా ఈ ప్రాంత ప్రజలకు, రైతులకు తీవ్రమైనటువంటి నష్టం వాటిల్లే ప్రమాదం ఉందంటూ కూడా స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికైతే సతీష్, ఈ నేపథ్యంలో అంటే ఎన్నికలకి సమయం దగ్గర పడుతున్న ఈ సమయంలో ఈ చర్య ప్రతిపక్షాలకి ఒక టార్గెట్ కానుంది. ఎట్ ద సేమ్ టైం చాలా ప్రతిష్టాత్మకంగా చెప్పుకునే ఈ ప్రాజెక్టులోనే లోపం ఏర్పడటంతో దాన్ని ఏ విధంగా చూడాలి, బీఆర్ఎస్కి ఇది ఒక కొత్త తలనొప్పి అనుకోవాలా, ఏం సమాధానం చెప్తున్నారు? ఎందుకంటే గతంలో గవర్నర్గా పనిచేసిన ఒక ముఖ్యమైన వ్యక్తి కూడా ఈ కాళేశ్వరానికి సంబంధించి హరీష్ రావుకి కాళేశ్వరం అనే పేరు కూడా పెట్టారు. అంటే ఇది ఒక కలికి తురాయిలాగా అభివర్ణించిన ఒక దిగ్విజయమైన ప్రాజెక్టు కింద మనం చెప్పుకున్న క్రమంలో ఇక్కడ ఏర్పడిన ఈ లోపం ఈ రోజు ఒక టార్గెట్ కానుందంటారు. ఎస్ లక్ష్మి, మొత్తానికైతే ప్రతిష్టాత్మకంగా నిర్మాణం చేశాం. ప్రపంచంలోనే అత్యాధునికమైనటువంటి ప్రమాణాలతో చేపట్టాము. ఇది దేశంలో ప్రపంచంలో ఎక్కడా లేదు. ఇంత పెద్ద ఎత్తి పథకం అంటూ కూడా ఆ ప్రభుత్వం కూడా అనేక మంది రైతులను కావచ్చు, ప్రముఖులను కావచ్చు, ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి సొంత ఖర్చులతోటి ప్రాజెక్టు పరిశీలనకు తీసుకువెళ్ళినటువంటి పరిస్థితి నెలకొంది. ఇంతకాలం పర్యాటకులను తీసుకువెళ్లి గొప్పతనాన్ని చెప్పి ఎక్కడ ఏ సమావేశం జరిగినా, ఏది జరిగినా కూడా కాళేశ్వరం ప్రాజెక్టు ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చాం, సాగునీటి సమస్యను పరిష్కరించామంటూ చెప్తున్నటువంటి ప్రభుత్వానికి ఇది నిజంగా కూడా ఎన్నికల సమయంలో ఇది ఎదురు దెబ్బగా చెప్పుకోవచ్చు, కోలుకోలేనటువంటి పెద్ద దెబ్బగా కూడా చెప్పుకోవచ్చు. ప్రతిపక్షాలు ఈ అంశాన్ని కూడా పూర్తి స్థాయిలో వాడుకుంటున్నటువంటి పరిస్థితి. ప్రభుత్వం సీఎం కేసీఆర్ తానే ఇంజనీర్ గా మారి డిజైన్ చేశాము, తన మెదడునంతా ఖర్చు చేసి డిజైన్ చేసి నిర్మాణాన్ని ఇచ్చామంటూ చెప్పుకొచ్చినటువంటి పరిస్థితి. అటువంటి కేసీఆర్ తన మెదడును ఖర్చు చేసినటువంటి ప్రాజెక్టు ఈ పరిస్థితి వచ్చింది. మరి దీనికి కేసీఆర్ ఏం సమాధానం చెప్తారంటూ కూడా ప్రతిపక్షాలు నిలదీస్తున్నటువంటి పరిస్థితి. మరొక వైపు ఎల్ఎంటీ సంస్థ కూడా ప్రభుత్వం డిజైన్ ఇచ్చింది, కేవలం మేము నిర్మాణాన్ని మాత్రమే చేశామని చెప్తా ఉంటే ఆ నిర్మాణ డిజైన్ లో ఉన్నటువంటి లోపాలను ఎత్తి చూపుతున్నట్టుగా కూడా కనబడతా ఉంది. అంటే పరోక్షంగా అటు ఎల్ఎంటీ సంస్థ కూడా ప్రభుత్వం ఇచ్చినటువంటి డిజైన్ నే మేము నిర్మాణం చేశామని చెప్పడం అంటే అది పరోక్షంగా ప్రభుత్వాన్ని విమర్శించినట్టుగానే కనబడతా ఉంది. ఒకవైపు ఇటు జరుగుతున్నటువంటి నష్టం, మరొక వైపు అటు ప్రతిపక్షాల దాడి మరొక వైపు జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో అసలు ఎంత మేరకు నష్టం జరిగింది, ఇది ఏ మేరకు వెళ్తుంది, ఎక్కడి వరకు వెళ్తుంది అనేటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. మొత్తానికైతే ఇది బీఆర్ఎస్ పార్టీకి తీవ్రమైనటువంటి ఎదురుదెబ్బగానే చెప్పొచ్చు మహాలక్ష్మి. రైట్ సతీష్, ఎప్పుడు ఈ టీం వచ్చి ఇక్కడ సర్వే చేయనుంది? ఇందులో ఉన్న లోపాలని సంబంధించి ఎప్పుడు ఇందులోంచి విషయం బయటకు వచ్చే అవకాశం ఉంది? ఎన్ని రోజులు పడుతుందంటారు?
మహాలక్ష్మి మరి కాసేపట్లో ఇప్పటికే వాళ్ళు రాష్ట్రానికి అయితే చేరుకున్నారు. ఇక మేడిగడ్డ ప్రాజెక్టుకు బయలుదేరని ఇప్పుడిప్పుడే తెలుస్తా ఉంది. పరిశీలన బృందం మరి కాసేపటి లోపల ఇటు ఆ మేడిగడ్డ ప్రాజెక్టుకు చేరుకొని పరిశీలన చేసేటువంటి అవకాశం అయితే ఉంది. పరిశీలన చేసిన అనంతరమే దాని తుది నివేదికను ఇచ్చిన తర్వాత కేంద్ర జలవనరుల శాఖ ఏ నిర్ణయం తీసుకుంటుంది, అసలు ఈ ప్రాజెక్ట్ లో నిర్మాణ లోపమా లేకుంటే నాణ్యత లోపమా, ఇంజనీరింగ్ వైఫల్యమా, అసలు ఏం జరిగింది అనేటువంటి ఆ ఒక నివేదికను వాళ్ళు ఇచ్చిన తర్వాతనే జలవనరుల శాఖ దానికి సంబంధించినటువంటి తుది నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. ఇప్పటికే రాష్ట్రానికి సంబంధించినటువంటి ఇంజనీరింగ్ అధికారులు కావచ్చు, అటు ఎల్ఎంటీ సంస్థకు సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, ఎప్పటికప్పుడు దాన్ని పరిశీలిస్తూనే ఉన్నారు. నీళ్లు ఉండడం మూలంగా దానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో మేము ఏం చెప్పలేకపోతున్నాం అని చెప్పి నిన్న పూర్తి స్థాయిలో బ్యారేజీలో ఉన్నటువంటి నీళ్లను కూడా దిగువకు విడిచిపెట్టినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు ఆ కేంద్ర జలవనరుల శాఖ వచ్చిన తర్వాత దానికి సంబంధించినటువంటి ఇంజనీరింగ్ అధికారులు వాళ్ళంతా కూడా పరిశీలించిన తర్వాత ఏం వాళ్ళు నివేదిక ఇస్తారు, ఏం జరిగింది అనేటువంటి తెలియటువంటి అవకాశం అయితే ఉంది. రైట్ సతీష్, మరింత అప్డేట్స్ కోసం మళ్ళీ మేము కాంటాక్ట్ చేస్తాం. థ్యాంక్ యూ.